மக்களை வணக்கம். இன்னைக்கு நம்ம வந்திருக்கிற கஷேத்திரம் ரொம்ப ஒரு புனிதமான ஒரு கஷேத்திரம். அதாவது ராமபிரான் வழிபட்ட ஒரு ஸ்தலத்துக்கு நம்ம வந்திருக்கோம். இந்த சேஸ்திரம் இந்தியாவுல ஆந்திர பிரதேசத்துல மந்த்ரால ஒரு 20 கிலோமீட்டர் தொலைவுல குருஜாலான்ற ஒரு புண்ணிய சேஸ்திரத்துக்கு நம்ம வந்திருக்கோம். இந்த கோயிலோட வரலாறு, இந்த கோயில்ல எப்படி இங்க உருவாச்சு, இதோட வரலாறு, இது மொத்தமே இப்ப நம்ம தெரிஞ்சுக்க போறோம். இந்த கோவில்ல சைகட் லிங்கம் ஸ்ரீராமபிரான் அவர் கையால பிரதிஷ்டை பண்ண வேணும். சோ அந்த ஒரு கோயில் வரலாறு இங்க இருக்கிற சுவாமி இப்ப நமக்கு டீட்டெயிலா தெலுங்குல சொல்லுவாரு. அது நான் உங்களுக்கு அவர் சொன்னதுக்கு அப்புறமா உங்களுக்கு நான் தமிழ்ல டிரான்ஸ்லேட் பண்ணி அந்த ஒரு வீடியோ நான் போடுறேன். ఈ గుడి గురించి హిస్టరీ మాత్రం మీరే చెప్పండి. ఇది త్రేతాయుగంలో శ్రీరాముల వారు ప్రతిష్ఠ చేసిన సైకతలింగము. రాముల వారు అరణ్యవాస కాలంలో రావణాసుని వధిస్తారు. రావణాసుడు బ్రాహ్మణుడైనందువల్ల శ్రీరాముల వారికి బ్రాహ్మణత్యాపాతకం అనే దోషం వస్తుంది. ఆ దోషం నివారణం కొరకు శ్రీరాముల వారు శివలింగ ప్రతిష్ఠ చేసి పూజ చేయాలి. ఆ ప్రకారంగా రామేశ్వరం మొదలు అయోధ్యకి వెళ్ళేంత వరకు శ్రీరాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకుంటూ పూజ చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. మార్గ మధ్యంలో ఈ ప్రదేశాన్ని దండకారణ్యం అంటారు. ఈ అరణ్యంలో ఆంజనేయ స్వామిని శివలింగం కోసం కాశీకి పంపిస్తాడు. ఆయన ముహూర్త సమయానికి కాశీ నుండి శివలింగాన్ని తీసుకురాకపోయేసరికి తుంగభద్రా నది తీరాన ఉన్న ఇసుకతోనే శ్రీరాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేస్తారు. పూజ అంతవగానే ఆంజనేయ స్వామి కాశీ నుండి శివలింగం తీసుకుని ఈ ప్రదేశానికి ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ ముందుగా శ్రీరాముల వారు ఇసుకతో ప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని చూసి ఆంజనేయ స్వామి, నేను కాశీ నుండి తెచ్చిన శివలింగం వృధా అవుతుంది, తప్పనిసరిగా నేను కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించాలని కోరుతూ లింగాన్ని పెకిలించే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో శివలింగానికి ముందు భాగంలో కాస్త ఇసుక రాలిపోతుంది అంటారు. అప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామిని శాంతిపరిచి ఆంజనేయ స్వామి కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని ముందు భాగాన ప్రతిష్ఠిస్తారు. భక్తాదులు ముందు ఆంజనేయ స్వామి కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని దర్శించిన తర్వాతనే రాముల వారు చేసిన ఈ శివలింగాన్ని దర్శిస్తారని ఆంజనేయ స్వామిని శాంతింపచేస్తారు. ఆంజనేయ స్వామి తెచ్చిన శివలింగంని కాశీలింగం అంటారు. రాముల వారు చేసిన ఈ శివలింగాన్ని రామలింగేశ్వర స్వామి అని అంటారు. పక్కనే ఇంకొక శివలింగం ఉంటుంది. అది కృతయుగంలో ఋషులు, గురువులు, మునులు ప్రతిష్ఠించిన శివలింగము. రాముల వారు చేసిన శివలింగానికి పూజలు జరగాలని ఆయన చీకట్లోకి వెళ్ళారని అంటారు. ఆ ప్రకారంగా ఆయన మబ్బులింగము అంటారు. కృతయుగంలో గురువులు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి గురుజాల పుణ్యక్షేత్రం అని కూడా పేరు. అదేవిధంగా ద్వాపరయుగంలో పాండవులు కౌరవుల చేతిలో జూదమాడి ఓడిపోయి అరణ్యవాసం వచ్చినప్పుడు ధర్మరాజు ధర్మలింగాన్ని, భీముడు భీమలింగాన్ని, అర్జునుడు పార్థలింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు. నకుల సహదేవులు వారి ముగ్గురికి సహాయంగా పనిచేస్తూ ఉంటారు. ఈ దేవాలయం 11వ శతాబ్దంలో చోళ మహారాజుల వారు నిర్మించారని చెప్తారు. ఆ నిర్మాణంలో పర్వతవర్ధని దేవి అమ్మవారిని ప్రతిష్ఠించి అప్పటి నుండి ప్రతి ఏటా శివరాత్రికి స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా కళ్యాణము మరియు రథోత్సవము వైభవంగా జరుగుతాయి. వాళ్ళు దేవాలయానికి కొంత భూమిని ఏర్పాటు చేసినట్టు దాన శాసనం కూడా కలదు. ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడుగా వేదనారాయణ స్వామి కలడు. రైట్. மக்களே சுவாமி இந்த கோயிலை பத்தி ஒரு வரலாறு முழுக்க முழுக்க தெலுங்குல சொல்லியிருக்காரு. இந்த கோயிலோட வரலாறு நான் உங்களுக்கு சுவாமி சொன்னது அப்படியே உங்களுக்கு தமிழ்ல சொல்றேன். இந்த கோயிலை பத்தி சுவாமி சொன்னதை கேட்கும் போது இது ரொம்ப ஒரு பழமையான ஒரு கோவில். இந்த கோவில் நம்ம இங்க வந்தோம்னா இந்த அவ்வளவு ஒரு அமைதியான ஒரு துங்கபத்ரா நதிக்கரை பக்கத்துல இருக்கிறது நம்ம பார்க்க முடியும். அதை பத்தி உங்களுக்கு அடுத்த வீடியோ ஃபுல் டீடைல்ஸ் போடுறேன். நன்றி, வணக்கம்.